హలో గైస్, చింతపండు పులిహోర సింపుల్ అండ్ ఈజీ బట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫస్ట్ అయితే ఇలా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలన్నమాట. తెల్లగడ్డ కాస్త పొట్టు తీసుకొని దంచి సైడ్లో పెట్టుకోవాలి. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఇంకా శనగపప్పు, ఉద్దిపప్పు ఇవి రెండు వేసి కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. కాస్త ఇలా ఫ్రై అవుతున్నప్పుడే పీనట్స్ అంటే శనగగింజలు ఇవి కూడా వేసుకొని ఇదిగోండి ఇలా రెడ్ కలర్లో టర్న్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని సపరేట్గా ఇంకా ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ సేమ్ కడాయిలో కాస్త ఆయిల్ వేసుకొని దీంట్లోకి ఇంకా సాసులు, జీలకర్ర వేసుకొని కాస్త వేగించిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మీకు కారంకి తగినట్టు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఇది కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా కరివేపాకు కూడా వేసుకొని అన్నీ బాగా కాస్త వేగనివ్వాలి. వేగించిన తర్వాత ఫస్ట్ దంచి పెట్టుకున్న తెల్లగడ్డ ఉంటుంది కదా, దాన్ని కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేయాలన్నమాట. మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి కాస్త పసుపు వేసుకొని బాగా మిక్స్ చేయండి. సో ఇలా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు తీసుకొని ఇలా చింతపండు వాటర్ మాత్రం వేసుకొని ఇలా చింతపండు వాటర్ సపరేట్గా తీసేయాలన్నమాట. ఇలా చింతపండు సపరేట్గా తీసేసిన తర్వాత చింతపండు గుజ్జు ఉంటుంది కదా, ఇందులోకి ఇంకా కాస్త ఉప్పు వేసేసి సాల్ట్ మీకు తగినంత వేసుకొని దీన్ని కాస్త మరగనివ్వాలన్నమాట. ఇలా కాస్త థిక్ అయ్యేంత వరకు మరగనిస్తే చూడండి ఎంత టెంప్టింగ్గా ఉంది. ఇప్పుడు చూడడానికి ఇలా థిక్ అయ్యేంత వరకు మరగనివ్వాలన్నమాట. తర్వాత ఇందులోకి కాస్త కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దించేసుకునేది అనమాట. తీసేసిన తర్వాత ఇంకా ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ కూడా దీంట్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ రైస్ వేస్తే టేస్ట్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఎంత రైస్కి అది పడుతుందో అంతే వేసుకోండి, ఎక్కువ అయితే వేయద్దండి రైస్, తర్వాత టేస్ట్ వెళ్ళిపోతుంది. సో ఇలా రైస్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకునేసిన తర్వాత లాస్ట్లో మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న శనగపప్పు, ఉద్దిపప్పు ఇవి ఉన్నాయి కదా, ఇవి కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకునేయాలి. తినేటప్పుడు ఇవి నోట్లో తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో అందుకనే లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మనం ఫస్ట్లో యాడ్ చేసి అలాగే పెట్టేసామంటే ఇవి సాఫ్ట్గా అయిపోయి టేస్ట్ తెలియదు అనమాట. సో ఇంతే అండి, అయిపోయింది. సింపుల్ అండ్ ఈజీ చింతపండు పులిహోర. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.